నమస్తే ఈస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను పద్మావతి. ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. ఇక వార్తల విషయానికి వస్తే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ నెల 4వ తేదీన తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజమహేంద్ర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈరోజు తన నూతన కార్యాలయంలో డాక్టర్ ఆకుల పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నదులన్నీ కలిసేది సముద్రంలోనేనని, పార్టీలో ఎన్ని విభేదాలున్నా అందరం కలిసి అభివృద్ధికి కృషి చేస్తామని డాక్టర్ ఆకుల అన్నారు. ఇప్పుడు ఆకుల ఏమన్నారో చూద్దాం. పెండింగ్లో ఉన్నమాట వాస్తవం. ఆల్రెడీ అధ్యక్షుడు ఉన్నాడు, మాకు వేళ ఎగ్జిస్టింగ్ అధ్యక్షుడు అయితే ఉన్నాడు. మార్పు చేర్పులు అనేది ఏం జరుగుతాయనేది వేచి చూడాల్సింది. ఈ రాష్ట్రంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, పోలింగ్ బూత్ స్థాయికి ప్రతి పోలింగ్ బూత్లో కూడా భారత్ మాతాకి జై అనే ఇద్దరన్నా ఉండేటట్టుగా చేయవలసిందిగా అప్పట్లో వాజ్పేయి గారు అన్న నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 45,000 ఉన్న పోలింగ్ బూత్లు ఉన్న వ్యవస్థలో ప్రతి పోలింగ్ బూత్కి మినిమం మేము పోటీ చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు అందులో ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అందుకే ప్రతి జిల్లాకు కూడా ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. ప్రతి 17 జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలు వేసి రానున్న 2 నెలల్లో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో మినిమం 2 అయినా ఉండేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే నవంబర్ 4న గౌరవనీయులు మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు బహిరంగ సభ ఉంటుంది. ముఖ్యంగా ఈ సభ యొక్క ఉద్దేశం ప్రత్యేక అసిస్టెన్స్ మీద అవగాహన కల్పించడం, ఈ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీ యొక్క దృక్పథం, దృష్టి ఏ విధంగా ఉంది, శ్రద్ధ ఏ విధంగా ఉందని చెప్పడం. రెండవది, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు నవంబర్ 26న రైతులను ఉద్దేశించి తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరుగుతుంది. తదుపరి జనవరి 3వ తారీఖున మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క బహిరంగ సభ తిరుపతిలో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వివిధ వర్గాలని, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్పృశించే విధంగా 19 డిపార్ట్మెంట్లు 10 ప్రాజెక్టులు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దానితో పాటు పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరంలో నాగుల చవితి పండుగ ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పుట్టలు అధికంగా ఉండే జడ్జ్ బంగ్లా, ఆర్ట్స్ కళాశాల, మల్లైపేట, R&B అతిథి గృహాల ప్రాంతాలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహించారు. పాలు, పళ్ళు, గుడ్లు సమర్పించి వారిని చల్లగా చూడాలని నాగదేవతను కోరుకున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు తిలకిద్దాం. రాజమహేంద్రి బాల విజ్ఞాన్ మందిర్లో ఏర్పాటైన సైన్స్ ఫేర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రదర్శన 2వ రోజు అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి సైన్స్ ఫేర్ ప్రయోగాలను తిలకించారు. ఇప్పుడు ఆ దృశ్యాలు తిలకిద్దాం.